షోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళరు ఆ షోకి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. చర్చ్లో నో ఎస్కేప్, యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు లిసన్. బట్ బైబిల్, ద సేమ్ బైబిల్ expressed and explained by many people in many ways. సో మొట్టమొదటిగా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవదేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో నిలబెట్టుకున్నాను ముఖ్య కారకులైనటువంటి ఎబినేజర్ ఫ్యామిలీకి నా యొక్క కృతజ్ఞతలు, మరి శాంతకుమారయ్య గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. నేను ముఖ్యంగా నీ యొక్క స్వరాన్ని, నీ యొక్క సందేశాన్ని మాకు వినిపించి మా జీవితాన్ని నీకు అనుగుణంగా మార్చడంలో నీ యొక్క కృపను, నీ అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని ఈ సమయాన్ని, ఈ సంఘాన్ని ప్రతి ఒక్క ఆత్మని చేతిలో అప్పగిస్తూ ఈ సమయాన్ని ఆస్వాదించుకొని మమ్మల్ని మేము మరొకసారి చేతిలో అప్పగించుకుంటూ యేసుక్రీస్తునామమున తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాసేజ్ బైబిల్ తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి a little bit బైబిల్ స్టడీ లాగా ఉంటుంది మెసేజ్ వల్ల. అట్లా అనిపించింది నాకు చేద్దామని. అందుకని నేను ఏం చేస్తాను, బైబిల్ తెచ్చి పెట్టుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక, మొత్తం పత్రిక అంతా మనం ఒకసారి కవర్ చేస్తాము. తర్వాత వీలవుతే ఒక పేపర్, ఒక పెన్ను కూడా మీరు దగ్గర పెట్టుకుంటే బెటర్ ఉంటే, లేకపోతే రికార్డ్ యువర్ మైండ్, నో ప్రాబ్లం. ఓకే, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించి 3rd చాప్టర్కి వెళ్ళిపోదాం ఎండింగ్లోకి. ఓకే, అయితే పేతురు 2వ పత్రిక రాస్తున్నాడు. 2వ పత్రిక, మొదటి పత్రిక ఆల్రెడీ రాస్తున్నాడు ఆయన ఇంకొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి 2వ పత్రిక రాస్తున్నాడు, సెకండ్ లెటర్. మామూలుగా సెకండ్ లెటర్ రాస్తామంటే మనమే రామనుకోండి పేతురు విషయంలో. మనం ఎప్పుడు రాస్తాము, ఒక లెటర్ రాసాము, దాంట్లో కొన్ని సూచనలు ఇచ్చాము కదా, కొన్ని సలహాలు ఇచ్చాము. అయిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత 2వ లెటర్ రాస్తున్నాము. ఎప్పుడు రాస్తాము 2వ లెటరు? ఫస్ట్ది అమ్మా మీరు అట్లా మాట్లాడుకుంటే నాకు వినపడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. పర్లేదు కదా, లాస్ట్ లెటర్ అనుకోవాలి కదా, గట్టిగా మాట్లాడండి. పర్లేదు. ఫస్ట్ లెటర్ అవును, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ తర్వాత రాస్తారు. ఎందుకు రాస్తారు? ఫస్ట్ లెటర్కి రెస్పాండ్ కానప్పుడు, లేదా ఫస్ట్ లెటర్లో ఆయన ఆశించినటువంటి ఫలితం దొరకనప్పుడు కదా, దాంట్లో ఒక 10 పనులు చెప్పారనుకోండి, ఒక 7 పనులు 6 పనులు చేసి మిగతా 3-4 పనులు వదిలేశారనుకోండి, అప్పుడు ఆయన రిమైండర్ 2వ లెటర్ రాస్తారు. అంతే కదా, మనమేనా అంతే కదా. మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకున్నాం పనికి, అందులో ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చాము, ఈ పని నాకు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ దయచేసి చేయండి అని చెప్తాము. 1 month తర్వాత మనకు లెటర్ అకౌంట్ వస్తుంది, మీ పనులు అయిపోయినాయి, నో ప్రాబ్లం అని చెప్పి లెటర్ వస్తుంది, మీరు చూసుకుంటారు. 1, 2, 3 అయింది, 4, 5 కాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకో లెటర్ రాస్తారు. అయ్యా మీరు 1, 2, 3 బాగా చేశారు, ఇంకా 2 బాకీ ఉన్నాయి, ప్లీజ్ సరి కూడా చేయండి 2వ లెటర్ రాస్తారు. పేతురు కూడా అదే పరిస్థితిలో 2వ ఉత్తరం రాస్తున్నాడు, 2వ ఎఫెసీయులకు రాస్తున్నాడు. అయితే క్రైస్తవం అంటే ఒక మతం కాదు, ఇట్స్ నాట్ అ రిలీజియన్. క్రైస్తవం అనేది ఒక రిలీజియన్ కాదు. ఎందుకు కాదు? రిలీజియన్ అనగానే మనకు గుర్తొచ్చేది సెట్ ఆఫ్ రూల్స్, ప్రొసీజర్స్, స్టాండర్డ్స్. అవి కాదు అక్కడ. ఇవి చేయాలి, అవి చేయాలి. యూదాయిజం ఇస్ అ రిలీజియన్. ఎందుకంటే అది చేయండి, ఇది చేయండి, అది కాండము, నిర్గమకాండము, లేవికాండము, ఇవన్నీ గ్రంథాల్లో కూడా ఇవి చేయండి, ఆ బలించండి, ఇది చేయండి, అది చేయండి, మొత్తం సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్. క్రైస్తవం అనేది రిలీజియన్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ వే, ఒక మార్గం. ఏంటి మార్గము? దేవుడి దగ్గరికి, దేవుడికి దగ్గర కావడానికి, దేవుడిని మన మధ్యలోకి తెచ్చుకోవడానికి, మనము దేవుడు ఏకం కావడానికి ఒక మార్గం, ఒక వే అన్నమాట. అయితే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేతురు సెకండ్ ఎపిసిల్ 1st చాప్టర్లోనే స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన అనుభవ జ్ఞానం అంటున్నాడు. అనుభవ జ్ఞానం, కాంబినేషన్ ఆఫ్ 2 words, అనుభవము, జ్ఞానం. అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా తీసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. సో క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అంటే ఇట్ ఈస్ నాట్ మియర్ నాలెడ్జ్. అంటే బుక్కులో చదువుకుంటే వచ్చే నాలెడ్జ్ కాదు.
లేదా ఎవరైనా చెప్తే వింటే వచ్చే నాలెడ్జ్ కాదు, లేదా టీవీలో లేకపోతే సిరీస్లో లేదా ఇంకేదైనా మీటింగ్ వెళ్తే వచ్చే నాలెడ్జ్ కాదు. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అర్థమైందండి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం. సో పేతురు తన యొక్క పత్రికలో స్టార్టింగ్ లోనే అనుకున్నటువంటి మాట అనుభవ జ్ఞానం. వాట్ అనుభవ జ్ఞానము? ఏ అనుభవ జ్ఞానం? ఇస్ ఇట్ అబౌట్ ది చర్చ్? చర్చ్ గురించి అనుభవ జ్ఞానమా? చర్చ్లో ఏం చేయాలి, చర్చ్లో ఎట్లా పాటలు పాడాలి, ఆరాధన నడిపించాలి, ఇదా అనుభవ జ్ఞానము? కాదు. ఏమన్నాడు అక్కడ? క్రీస్తును, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం. సో దేవుని గురించినటువంటి, క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానం గురించి స్టార్ట్ చేస్తూ ఆయన ఎండింగ్ లోకి వచ్చేసరికి మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇలా ఇందాక చాలా బ్యూటిఫుల్ గా పాడారు పాట. Choir కూడా appreciate once again you are very good singers. This church is having a very good singing team. So let us appreciate the chapter about it. Very good, very good. చాలా బాగా పాడుతున్నారు. See, నేను అప్పుడప్పుడు I was a singer. మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా. మీ పాడే నోట్స్ ఎక్కడన్నా అటు ఇటు అయ్యి అనుకోండి, ఇలా చేసుకోండి. మీరు పర్ఫెక్ట్ పడకనుకోండి, నోట్ పడింది అనుకోండి, అక్కడ వావ్ వండర్ఫుల్ సింగ్ అనిపిస్తుంది. సో ఇవాళ కూడా నేను అబ్జర్వ్ చేశాను 2-3 చోట్ల మీ సింగింగ్ ఈజ్ వండర్ఫుల్. ఎట్లా అనిపిస్తుంది? వండర్ఫుల్ అంటే పర్లోకం దిగొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో సింగింగ్ బ్రింగ్స్ హెవెన్ డౌన్. అంతేకాదు హెవెన్స్ విల్ రిజాయిస్ వెన్ గుడ్ సింగ్ ఇస్ దేర్. గర్వపడకూడదు పాట పాట. మీ పాస్టర్ చాలా మంచివారు, ఆయన కూడా చెప్పండి ఉంటారు. ఎందుకంటే ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. చాలా మంది చెప్పండి, మెనీ చర్చెస్ హ్యావ్ దిస్ ప్రాబ్లం ఆఫ్ ఓన్లీ ప్రీచింగ్, నాట్ టీచింగ్, ఓన్లీ ప్రీచింగ్. అంటే బైబిల్లో ఏమన్నా చెప్తామన్నమాట, చెప్పేసి వెళ్ళిపోతాం. మాకెందుకు? మీరు మమ్మల్ని లైక్ చేయాలనుకోండి, మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈ చర్చలో బాగుండలేదు, కానీ పెద్ద పెద్ద చర్చెస్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి పాస్టర్స్కి. వాళ్ళకి నచ్చలేదని మన కమ్యూనికేషన్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అయ్యారు ఒక 2 years తర్వాత 3 years తర్వాత. అప్పుడు మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ గోళం ఎందుకు? బైబిల్లో ఏమన్నా చెప్తాము, వై షుడ్ ఐ కరెక్ట్ దెమ్? టీచింగ్ మీన్స్ కరెక్షన్. కరెక్ట్ చేయడం అనేది లేదు సంఘాల్లో చాలా మటుకు. యూ హ్యావ్ వెరీ గుడ్ పాస్టర్, టీచింగ్ జరుగుతుంది ఇక్కడ. మీకు ఏం కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ పాస్టర్. కాబట్టి మీరు అందరూ కూడా మీ పాస్టర్ కోసం మీ ప్రార్థనలో ఎవ్రీడే జ్ఞాపకం చేసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ మోర్ కరేజ్, మోర్ బోల్డ్నెస్. ఎందుకంటే అట్లాంటి మాటలు చెప్పాలన్న ధైర్యం ఉంటుంది. ఊరికే చెప్తే నిద్ర గాడ్ విల్ షుడ్ గివ్ దట్ కరేజ్. సో ఆ కరేజ్ కావాలి కాబట్టి పాస్టర్ గారి కోసం మీరు ప్రార్థించండి. పేదలు కూడా సేమ్ కరేజ్, సేమ్ బోల్డ్నెస్. ఆ కరేజ్, ఆ బోల్డ్నెస్ తోనే ఈ లెటర్ రాస్తున్నాడు. అనుభవమైన కొంత మరోసారి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అబౌట్ గాడ్, ఎక్స్పీరియన్స్ అబౌట్ క్రైస్ట్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో వీఆర్ నెవర్ ది సేమ్. క్రైస్తవుడు ఎందుకు మామూలు వ్యక్తి కాదు? క్రైస్తవుడు అంటే డైనమిక్ కదా. ఎంతమంది ఈ మాటను బిలీవ్ చేస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ బాంబ్, ఈజ్ ఎ డైనమిక్? చేతులు ఎక్కడ సార్? ఓన్లీ 4 or 5. మేము ఈ రోజు తర్వాత ఆ అనుమానాలు ఏమి పెట్టుకోగలరు. ఆయన బాంబ్, ఆ బాంబ్ అంటే టెర్రరిస్ట్ బాంబ్. దట్ ఈస్ నాట్ దట్. ఇట్స్ ఎ డైనమిక్. డైనమిక్స్ పవర్. డినామిక్స్ అనే పదం నుంచి వచ్చింది డైనమిక్. డినామిక్స్ ఇస్ పవర్. ఆ డినామిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుంచి వచ్చింది, క్రీస్తు శిష్యుల నుంచి వచ్చింది డినామిక్స్. ఆ పవర్ అన్నమాట మనలో ఉంది. సో ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ ఎ స్మాల్ క్రైస్ట్. ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ ఎ స్మాల్ క్రైస్ట్. అంత్యోకయలో మొదటిసారి ఈ శిష్యులంతా వాళ్ళ యొక్క గ్యాదరింగ్స్ ని వాళ్ళు కండక్ట్ చేసుకున్నప్పుడు ప్రజలంతా చూశారు. ప్రజలంతా చూసి వీళ్ళు ఏంటి క్రీస్తులా ఉన్నారే అన్నారట. వీళ్ళంతా ఎవరు? క్రీస్తులా ఉన్నారే అంటే లిటిల్ క్రైస్ట్ అన్నారట. అందుకని వాళ్ళకి క్రిస్టియన్స్ అని పేరు వచ్చింది. ఎవరన్నారు? ఇతరులు అన్నారు. మనం అనుకోవాలి, వాళ్ళు అనుకోవాలా, మేము క్రిస్టియన్ అనుకోవాలా. ఎవరన్నారు? వీళ్ళు చూసారు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? వీరు అనుభవపూర్వకంగా క్రీస్తుని ఎరిగి ఉన్నారు కాబట్టి. When you experience Christ, when you know who is Christ, you will imitate Christ, you will follow Christ. So ఈ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది క్వశ్చన్ ఇవ్వాలి. Are you having experience? ఏ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు క్రైస్ట్? క్రీస్తుతో ఉన్నటువంటి అనుభవంలో ఏ అనుభవం ఉంది మీకు? Are you experiencing Christ as a small baby in the nature? పశువుల పాపలో చిన్న బాబులా ఉన్నటువంటి క్రీస్తును చూసినటువంటి అనుభవం ఉందా? లేదా యవ్వన ప్రాయంలో యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నటువంటి క్రీస్తును కలుసుకున్నటువంటి
అనుభవం ఉందా? లేదా 3,000 సంవత్సరాల పరిచయంలో ఊరు తిరిగేసి అనేక అద్భుతాలు చేసినటువంటి క్రీస్తుని కలుసుకున్న అనుభవం ఉందా? లేదా శ్రమ పడుతూ శిలువ పైన ఆయన ప్రేమను కనపరిచినటువంటి క్రీస్తును ఎరిగినటువంటి అనుభవం ఉందా? లేదా మృత్యువును జయించి పునరుద్ధరణై లేచినటువంటి తిరిగి లేచినటువంటి యేసును కలుసుకున్న అనుభవం ఉందా? ఏ అనుభవం ఉంది? దట్ ఈస్ ది క్వశ్చన్ వి హావ్ టు ఆస్క్ టుడే. ఏ అనుభవం మనలో ఉంది? పౌలు ఎవరిని కలుసుకున్నాడు? పునరుద్ధరణైన క్రీస్తును కలుసుకున్నాడు. పౌలు ఎవరిని కలుసుకున్నాడు? నాట్ ఎ స్మాల్ బేబీ ఇన్ ది వెంచర్. యు ఆర్ ఇన్ క్రిస్మస్ టైమ్స్, నో డౌట్. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం మనం. అయితే ఇక్కడ నుంచి మనం గ్రాడ్యుయేట్ కావాలి. ఎక్కడ నుంచి? బేబీ ఇన్ ద వెంచర్ దగ్గర నుంచి లయన్ ద కమింగ్ కింగ్ దగ్గర గ్రాడ్యుయేట్ అయితే దెన్ యు ఆర్ ఇన్ ద ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైస్ట్ అని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్? ఆ అనుభవం ఉన్నామో ఆ ప్రశ్న వేసుకోవాలంటే ఈ పత్రికను మనం కొంచెం డెప్త్ గా డీప్ గా చదువుకోవాల్సి వస్తుందన్నమాట. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం. పౌలు ఎప్పుడైతే పునరుద్ధరణమైనటువంటి క్రీస్తును కలుసుకున్నాడో దమస్కు రోడ్డులో, ఆయన జీవితం తర్వాత ఎప్పుడు కూడా ముందులాగా లేదు. ఇట్ ఈస్ చేంజ్, ఈస్ బికమ్ ఎ డైనమైట్. ఎవరితో పడితే వాళ్ళతో ఎదురు పడ్డాడంటే పెరిగిపోవడమే. అంతటి పవర్, అంతటి శక్తి కలిగింది పౌరుడికి. ఆ శక్తి నీలో కూడా ఉంది, నాలో కూడా ఉంది. ప్రతి మనిషిలో ఏ దేవుడు ఇవాళ ప్రవేశపెట్టి ఉన్నాడు హోలీ స్పిరిట్ ద్వారా. ఆ పరిస్థితిని మనం ఎరగకపోవడము మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవాళ. హ్యావ్ యు ఎక్స్పీరియన్స్ క్రైస్ట్? యేసుని ఎరుగున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు మారిపోతారు. క్రిస్మస్ సీజన్, దీపావళి సీజన్, దసరా సీజన్లో షాపింగ్స్ వెళ్తుంటారు. మీరు వెళ్ళకపోయినా మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్తుంటారు. మీ ఫ్రెండ్స్తో వెళ్ళకపోయినా కనీసం రోడ్డు పైన మీరు ప్రకటన చూస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు అన్నమాట. 60% ఆఫ్, 50% ఆఫ్ కదా. బై 1 get 1, బై 1 get 2 కదా, బై 1 get 2. ఈ మధ్య నేను ఒకసారి ఒక షోరూమ్ లో చూశాను, బై 4 get 7, బై 4 get 7. అదే బాగున్నాయి ఆఫర్ అనుకోని కొంచెం ముందుకు పోతే ఇంకొక ఆయన ఇంకొంచెం పెద్ద ఆఫర్ చేశాడు, బై 5 get 10. ఇవాళ నా మెసేజ్, నా సందేశం